హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 2 బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్గా ఏ విధంగా రిటర్న్స్ ఇస్తున్నాయి, అలాగే వాటి యొక్క ఎక్స్పెన్స్ లోడ్ ఎంత, అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఎంత, ఎగ్జిట్ లోడ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక 2 బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. సో రిటర్న్స్ వైజ్ కూడా, అలాగే ఎగ్జిట్ లోడ్, ఎక్స్పెన్స్ రేషియో, అలాగే వీళ్ళ యొక్క ఏఎం కూడా చాలా బాగుందన్నమాట. సో అవన్నీ కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక, అంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు 1 ఇయర్కి ఎంత మన దగ్గర ఛార్జ్ చేస్తారంటే, వీళ్ళు మ్యూచువల్ ఫండ్ ఏదైతే మేనేజ్ చేస్తున్నారు కాబట్టి కొంత ఛార్జ్ చేస్తారు. ఆ ఎక్స్పెన్స్ రేషియో ఎంత అంటే 0.5% ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 0.5% అంటే అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు పర్ ఇయర్కి. సో అలాగే ఎగ్జిట్ లోడ్ మీరు చూస్తే కనుక 1% ఫ్రెండ్స్. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైనా సరే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి వితిన్ 12 monthsలో కనుక ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాయి, అంటే ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 2 months తర్వాత మీరు ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోతే కనుక వితిన్ 12 months బిఫోర్ ఎగ్జిట్ అయితే మీకు 1% అనేది ఛార్జెస్ పడతాయి అనమాట. సో దీన్ని ఎగ్జిట్ లోడ్ అంటాం. అలాగే ఏయుఎం ఈ మ్యూచువల్ ఫండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 10,899 crores అనేది వీళ్ళు ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నారు, ఇంత అమౌంట్ అనేది. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్కి లాకింగ్ పీరియడ్ ఏది లేదు ఫ్రెండ్స్. అలాగే మనం రిటర్న్స్ వైజ్ చూస్తే కనుక లాస్ట్ 1 year 2 monthsలో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది డబల్ రిటర్న్స్ ఇచ్చిందనమాట. అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో 1 year 2 months బ్యాక్ కనుక మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి అది డబల్ అయ్యేది ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ అప్రాక్సిమేట్లీ 2013లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 years 5 months అవుతుంది. సో ఓల్డ్ మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో దీని బెంచ్ మార్క్ ఏంటంటే S&P BSE మిడ్ క్యాప్ టీఆర్ఐతో వీళ్ళు కంపేర్ చేస్తారు. సో అది బెంచ్ మార్క్, దాన్ని బేస్ చేసుకొని ఇది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని మనకు చూపిస్తారు అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ మీరు గ్రాఫ్ చూస్తే కనుక కంటిన్యూస్ అప్ అండ్ గ్రాఫ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా సో మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టాక్ అనాలిసిస్ చేయకుండా కొంత ఇబ్బంది పడుతుంటే కనుక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ ఇస్తాయి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. బట్ ఎప్పుడైనా మీరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 3 to 5 years మినిమం టార్గెట్ అనేది పెట్టుకోండి. సో 3 to 5 years హోల్డింగ్ కోసం అయితే మాత్రమే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. సో 1 year కోసం 6 months కోసం అయితే మిడ్ క్యాప్స్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వవు. ఆ టైంలో ఏమైనా మార్కెట్ పడింది అనుకోండి, సో లాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. 3 to 5 years కనుక మీరు మీ గోల్ అయితే కనుక ఖచ్చితంగా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో అది చూసే ముందు, రిటర్న్స్ ఇది ఏ విధంగా ఇస్తుందో చూసే ముందు, సో ఈ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో సెక్టార్స్ చూస్తే కనుక ఈ మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ సెక్టార్, కెమికల్ సెక్టార్, సో టెక్నాలజీ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. అలాగే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ఏదైతే ఈ లింక్ ఉందో ఇది ఈటీ మనీ అనమాట. సో ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తుందో, అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఆ 10,000 లేదా అరౌండ్ 11,000 crores ఉందో, సో దాంట్లో 5% అనేది ఈ స్టాక్లో పెట్టింది అనమాట. చోళమండలం దాంట్లో పెట్టింది. 3.74% వచ్చేసరికి వోల్టాస్లో పెట్టింది. సో అలా డిఫరెంట్ స్టాక్స్లో అలొకేషన్ అనేది చేసింది అనమాట. సో అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది డిఫరెంట్ స్టాక్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ పెట్టింది. సో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్కోమీటర్ కనుక మనం చూస్తే కనుక కొంత రిస్క్ ఫ్రెండ్స్, వెరీ హై రిస్క్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్వి కొంత రిస్క్ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగితే ఇవి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. మార్కెట్ కొంత కింద పడితే కనుక ఇవి కూడా కొంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. బట్ మీరు కనుక 3 to 5 years కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 yearగా ఇది 64% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 3 years చూస్తే కనుక 21% రిటర్న్స్ ఇచ్చింది. సో లాస్ట్ 5 yearsగా చూస్తే కనుక అరౌండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా అరౌండ్ 20% రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక పర్ ఇయర్కి మీ క్యాపిటల్ని 20% మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా సేఫ్ ఫండ్, కొంత రిస్క్ ఉన్నా సరే లాంగ్ రన్లో కూడా
ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్. సో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే సెకండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అనమాట. సో ఈటీ మనీ వాళ్ళు దీనికి ఫస్ట్ రేటింగ్ ఇచ్చారు. సో చాలా మంచి ఫండ్. సో అలాగే ఓల్డ్ ఫండ్ కూడా అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.45% ఉంది ఫ్రెండ్స్. సో యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 0.5% తీసుకుంటున్నారు. వీళ్ళు 0.45% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అలాగే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి 1% ఎగ్జిట్ లోడ్ ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది కేవలం 0.5% అనమాట. అది కూడా వీరు ఇన్వెస్ట్ చేసి వితిన్ 3 monthsలో కనుక ఎగ్జిట్ అయిపోతే, అంటే అప్రాక్సిమేట్లీ 90 days మధ్యలో ముందే ఎగ్జిట్ అయితే మీరు 0.5% మినిమం వాళ్ళకి పే చేసి అప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో అంటే మీ ఏదైతే ఫండ్ బ్యాలెన్స్ నుంచి కట్ చేస్తారు. సో ఆఫ్టర్ 3 months తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది పడదు. అలాగే ఈ ఏయుఎం చూస్తే కనుక 1325 crores ఫ్రెండ్స్. సో ఏయుఎం వైజ్ ఇది కొంత స్మాల్ ఫండే. సో వీళ్ళకి కొంత తక్కువ ఫండ్ బ్యాలెన్స్ మాత్రమే ఉందన్నమాట. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ కూడా లాకింగ్ పీరియడ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ 11 monthsలో మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ని డబల్ చేసిందనమాట. అంటే మీరు 1,11 months ముందు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి అది 2 lakhs అయ్యేదన్నమాట. సో అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ ఇది కూడా అప్రాక్సిమేట్లీ 2013లోనే వచ్చింది. 7 years ఓల్డ్ ఫండ్ అనమాట. సో ఇది కూడా నిఫ్టీ ఫ్రీ ఫ్లోట్ మిడ్ క్యాప్ 100 TRIతో బెంచ్ మార్క్తో కంపేర్ చేసి మ్యూచువల్ ఫండ్ని అనాలిసిస్ అనేది చేస్తారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది మనం చూస్తే కనుక, సో ఇవి కూడా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ సెక్టార్, ఇంజనీరింగ్ సెక్టార్, కెమికల్ సెక్టార్, డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో కూడా చెక్ చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్, అంటే వీళ్ళు కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా స్మాల్గా అలొకేషన్ అని ఇస్తారు. బట్ మేజర్ అలొకేషన్ మాత్రం సో మిడ్ క్యాప్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది మిడ్ క్యాప్ ఫండ్ కాబట్టి మేజర్ అలొకేషన్ మిడ్ క్యాప్లో ఉంటుంది. స్మాల్ అదర్ లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో కూడా స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేస్తారు. సో అందువల్ల ఐసిఐసిఐ బ్యాంక్ లార్జ్ క్యాప్ స్టాక్ అయినా సరే మనకి దీంట్లో కూడా కొంత అలొకేషన్ అనేది ఇచ్చారన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీకు మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రిస్క్ లెవెల్ కూడా కొంత తగ్గుతుంది. ఓన్లీ మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టకుండా డిఫరెంట్ అదర్ లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ పెట్టడం వల్ల మీకు రిస్క్ లెవెల్స్ అనేవి కూడా కొంత తగ్గుతాయి అనమాట. సో అందువల్ల అలా ఇన్వెస్ట్ చేస్తారు. దీని రిస్కోమీటర్ మనం చూసినా కదా కొంత వెరీ హై. ఎప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్ యొక్క రిస్కోమీటర్ ఎప్పుడు వెరీ హై ఉంటుంది. సో అలాగే ఈ ఫండ్ లాస్ట్ 5 yearsగా ఏ విధంగా పర్ఫామ్ చేసిందో చూస్తే కనుక లాస్ట్ 1 yearలో ఇది 108% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ 3 yearsగా మనం చూస్తే కనుక 24% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ 5 yearగా 21% అప్రాక్సిమేట్లీ రిటర్న్స్ ఇచ్చింది. సో సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2013 నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తే మినిమం 20% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఇచ్చింది ఫ్రెండ్స్. యావరేజ్ రిటర్న్స్ మనం చూస్తే కనుక 20% ఇచ్చింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఫ్రెండ్స్. సో PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. సో ఈ 2 funds చాలా మంచి ఫండ్ ఫ్రెండ్స్ మిడ్ క్యాప్లో. ఒకవేళ ఈ 2 fundsలో ఏ ఫండ్ చాలా బెటర్ అనుకుంటే కనుక నేనైతే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్కి వెళ్తాను. ఎందుకంటే వీళ్ళ ఏయుఎం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. సో ఎక్కువ ఫండ్ బ్యాలెన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళ అలొకేషన్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా రిమైనింగ్ అన్ని థింగ్స్ రెండు కూడా కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇవి 2 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ అనాలిసిస్ కూడా చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక చేయొచ్చు ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్ మీరు ఆల్రెడీ చెప్పాను, మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మినిమం 3 years to 5 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాము కంటిన్యూస్గా అనుకుంటే మాత్రమే మిడ్ క్యాప్ ఫండ్స్లో చేయండి. లేదు అనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ తీసుకోవడం బెటర్ అనమాట. మినిమం 5 years అలా హోల్డ్ చేద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.